ప్రజాక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. మేడారం అడవుల్లో సుడిగాలులు బీభత్సం. ములుగు జిల్లా మేడారం అడవుల్లో లక్షలకు పైగా చెట్లు నేలమట్టం. టొర్నడో తరహా గాలులకు కుప్పకూలిన చెట్లు. ఒక్కసారిగా వచ్చిన సుడిగాలులతో అడవిలో విధ్వంసం. 200 హెక్టార్ల మేర దెబ్బతిన్న అటవీ ప్రాంతం. ఈ విపత్తు ఎలా సంభవించింది, దీనికి కారణాలు ఏంటి, ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఈ విషయాలపై ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఈ రోజు తమ పుట్టినరోజు వేడుకలను మరియు శ్రీ వినాయక చవితి పండుగను వదిలి గోదావరి గట్టుకు వెళ్లి ఈ సంఘటనపై ఎన్నో విషయాలను తెలియజేశారు. ఈ సంఘటనకు ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి అన్న విషయాలు వారి మాటల్లోనే చూద్దాం. దగ్గర మన విపత్తు జరిగింది చూడండి. చెట్లన్నీ కూలిపోయాయి. 50,000 చెట్లు, 50,000 కాదు లక్షల్లో ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఏం జరిగిందో అని తెలుసుకునే లోపల వాళ్ళు అట్లా చెప్పారు. ఇటు 4 కిలోమీటర్లు, ఇటు 4 కిలోమీటర్లు, ఆ పక్కన ఒక ఊరుంది, ఈ పక్కన ఒక ఊరుంది. సేఫ్ సైడ్ ప్రకృతి ఇట్లా శాంపుల్ చూపిస్తున్న వర్షం వచ్చే ముందు మెరుపు అలా చూపించింది మనకు. ఈ మెయిన్ ఈ వేర్లతో సహా పడిపోవడానికి కారణం, ముఖ్య ఉద్దేశం గులక రాయి కూడా అనేది లేదు. ఏటుగడ్డున మా ఊరు అనే గోదావరి గట్టి, ఇది నియర్ బై. ఆ లూజ్ మట్టి వల్లే ఇది వేర్లతో సహా పడిపోవడానికి ఒక కారణం. ఆ సుడిగాలి రావడానికి ఈ 4 కొండల మధ్యలో 100-150 కిలోమీటర్ల స్పీడ్లో రౌండ్గా తిరిగి అటు ఇటు లేకుండా మధ్యలోనే స్టాప్ అయిపోయింది. మెయిన్ పెద్ద చెట్లు మనకేందో టీవీలో చిన్నగా కనపడుతున్నాయి, కానీ అలాంటివి కాదు. పెద్ద కాకులు దూరని కారడివి ఇది. ఇక్కడ స్టార్ట్ అయిన ప్లేస్లో సుమారుగా ఒక 50 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక 200 మంది ఫ్యామిలీలు ఉన్నారు. ఇటువైపు ఎండైన ఏరియాలో ఒక 400 మంది నివసిస్తున్నారు. ఆ విలేజ్లో ఇది పోయిందంటే ఏ ఒక్కరూ మిగలరు. మనము ఇక్కడ గోదావరి దగ్గర తాడ్వాయి రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాము. ఇక్కడ ఏమి జరిగిందంటే మన ఒక విపత్తు జరిగింది. కనుకి ఇంతవరకు ఏ ఫారెస్ట్ అధికారి కానీ మన ఇండియాలో ఎక్కడా కూడా ఇలాంటి విపత్తు జరగలేదు. ఇవి చూడండి ఎంత పెద్ద చెట్లు ఇరిగిపోయాయో ఇవి. ఇలాగే మొత్తం ఇటు 4 కిలోమీటర్లు, ఇటు 4 కిలోమీటర్లు చీమలు దూరని చిట్టడివి ఇది మామూలు అడవి కాదు. ఇలాంటి అడవి చాలా చెట్లు ఇరిగిపోయాయి, లెక్కకు లేనంత. 4 కిలోమీటర్లు ఇటు, 4 కిలోమీటర్లు ఇటు అంటే మీరే అందాజు చూడండి. సుమారుగా 100 నుంచి 150 కిలోమీటర్ల స్పీడ్తో ఈ సుడిగాలి ప్రకటన చేశాయి. ఇవన్నీ చేస్తూ ఊరికే పోలే. ఎంత నష్టం జరిగిపోయిందంటే ఏమైతే జరిగిపోకూడదో అదంతా జరిగిపోయింది. వేర్లతో పాటు ఇరిగిపోయినాయి సార్. మొత్తం ఎక్కడ చూసినా పక్కా ప్రకృతి కోపంతోనే ఇవన్నీ పాడైపోయినాయి. ప్రకృతి కళ్ళు ఎర్రగా చేస్తే ఎలా ఉంటుందో చూపించింది. ఇలాంటివి ఇంకొక చోట జరిగితే ఊర్లు కాదు కదా, బిల్డింగ్లు కూడా ఇట్లా వేర్లతో పాటు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇటు
వైపు ఏమైందంటే 3 కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యలో ఆ గాలి పోవడానికి ఎక్కడ ప్లేస్ లేక సుడిగాలిగా తయారైంది. ఇటు 4 ఇటు 4 ఇట్లా ఒక 3 కిలోమీటర్లు అంటే లెక్కేసుకోండి. 50,000 కాదు కదా, లక్షల్లోనే చెట్లు పోయాయి. వాళ్ళు నంబర్ వేయడానికి 4 రోజుల నుంచి 8 బ్యాచ్ల వరకు విడిపోయి ఫారెస్ట్ అధికారులు నానా కష్టాలు పడతా అంటే 1% కూడా వాళ్ళు నంబర్స్ వేయడానికి ఎక్కడ కంప్లీట్ కాలే. మినిమం ఇంకొక 15 రోజులు నంబరింగ్ జరిగితే కానీ ఇక్కడ మేము తేల్చలేము అని చెప్పేసి ఎఫ్ఆర్ఓ గారితో మాట్లాడాము. డిఎఫ్ఓ గారు కూడా వచ్చారు. వారు కూడా అడవుల్లో తిరుగుతున్నారు మార్నింగ్ నుంచి. ప్రకృతిని ప్రేమించండి. ప్రకృతి అనుకుంటే ఏమీ కాదనేది ఒక రుజువు చేసింది ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించండి. ఇలాంటి ప్రకృతి కోపానికి ఎక్కడా మన ఇండియాలో జరగలేదు. నాకు తెలిసిన మాత్రం టీవీ 9లో చూసాం, మిగతా ఛానల్స్లో చూసాం. బట్ నథింగ్. మనకు రెడీగా ఉన్నాము. చెట్లు నాటండి బాబు అని 5 ఏండ్లుగా కొట్టుకుంటున్నా, మొర పెట్టుకుంటున్నా, ఎవ్వరు వినడంలే. ఏదో కొన్ని వస్తారు, అందుకని స్కూల్ పిల్లలతో తీస్తున్నాను, చెట్లు పెట్టిస్తున్నాం. కాబట్టి ప్రకృతి కోపము చేసుకోకుండా ముందే మేల్కొంటే అందరూ బతకడానికి అనువుగా ఉంటుంది. లేదంటే ఇలాంటి విపత్తులు ఎన్నో తయారుగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త, రెడీగా ఉండండి. రాజకీయ నాయకులు కూడా నేను ఒక్క మనవి చేస్తున్నాను, పర్యావరణం జోలికి పోవద్దండి. ఏ జోలికన్నా పోండి, పర్యావరణం జోలికి పోతే ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు పెట్టి, మొక్కలు పెంచి పెద్దగా చేస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుచున్నాను. జై హింద్.